ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు సొంత గడ్డపై 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ జట్టు మొదటి మ్యాచ్లోనే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ బ్యాటింగ్ ఒక ఎత్తైతే విజయ్ కుమార్, వైశాఖ్ బౌలింగ్ మరొక ఎత్తని చెప్పొచ్చు. గుజరాత్ జట్టు సునాయాసంగా గెలుస్తుంది అని అనుకుంటున్న తరుణంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సూపర్ బౌలింగ్తో గుజరాత్ గెలుపుకు గండి కొట్టాడు. విజయ్ బౌలింగ్ దెబ్బకు బట్లర్, రూదర్ఫోర్డ్ ఏకంగా 21 బంతుల పాటు బౌండరీ కొట్టలేకపోయారు. అలా విజయ్ కుమార్ బౌలింగ్ ఈ మ్యాచ్ను మలుపు తిప్పింది. విజయ్ కుమార్ లాంటి బౌలర్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోకుండా తప్పు చేసిందా అనే చర్చ మొదలైంది. ఆర్సీబీ ఒక వజ్రాన్ని వదులుకుంది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక గుజరాత్ జట్టు ఎలా ఓడిపోవాలో పీహెచ్డీ చేసినట్లు కనపడుతోంది. స్క్వాడ్లో సుందర్, ఫిలిప్స్ లాంటి సూపర్ ఆల్రౌండర్లను ఉంచుకుని వారికి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా ఫిలిప్స్ పంపించలేదు. వైడ్ యార్కర్లను ఆడలేక రూదర్ఫోర్డ్ నీళ్లు నమిలాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వైడ్ యార్కర్లను ఫిలిప్స్ అద్భుతంగా ఆడగలడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే యుద్ధం చేయడానికి గుజరాత్ అస్త్రాలను వాడకుండా దాచిపెట్టుకుని తన గొయ్యి తానే తీసుకుని ఓటమి పాలైందే. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాటను ఎప్పుడు వింటాం, కానీ డబుల్ ఇంజిన్ హిట్టర్లు ఒకేసారి క్రీజులో ఉండి హిట్టింగ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ చూపించారు. ఈ ఇద్దరి భారీ హిట్టింగ్ దెబ్బకు కొన్ని సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఈ రోజు మ్యాచ్లో పంజాబ్ 243 పరుగులు చేసింది. ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు ఇది 2వ అత్యధిక స్కోర్. దాంతోపాటు అహ్మదాబాదు స్టేడియంలో టీ20లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఒక ఫ్రాంచైజీ తరపున కెప్టెన్గా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే అత్యధిక స్కోరు చేసిన కెప్టెన్ల జాబితాలో 97 పరుగులతో అయ్యర్ మొదటి స్థానంలో ఉన్నారు. అయ్యర్ ఈ మ్యాచ్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్కు వ్యక్తిగతంగా టీ20లో ఇదే అత్యధిక స్కోర్. తాను గనక అనుకుని ఉంటే ఖచ్చితంగా సెంచరీ చేసేవాడు. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తన సెంచరీని త్యాగం చేసి శశాంక్ సింగ్ను ఆడమని చివరి ఓవర్లో ప్రోత్సహించాడు. తన సెంచరీ కోసం చూడవద్దని, నీ బ్యాటింగ్ నువ్వాడు అని మొదటి బాల్ నుండి తనకు అయ్యర్ చెప్పినట్లు శశాంక్ చెప్పాడు. దీంతో ఈ మ్యాచ్లో అయ్యర్ సెంచరీ చేయకపోయినా నిజమైన నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఇదంతా చూశాక శ్రేయస్ అయ్యర్ అసలైన కెప్టెన్ మెటీరియల్ అని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యా, వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ కలిసి పవర్ ప్లేలో పంజాబ్కు పవర్ఫుల్ స్టార్ట్ ఇచ్చారు. ప్రియాంశ్ ఆర్యా తాను ఆడుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్లోనే మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లోనే 47 పరుగులు చేసి దుమ్ము దులిపాడు. అర్ధ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రియాంశ్ ఆర్యా ఇచ్చిన క్యాచ్ను అర్షద్, రషీద్ ఇద్దరూ పట్టడానికి వెళ్లి జారు విడిచారు. ఆ అవకాశాన్ని ప్రియాంశ్ ఆర్యా సద్వినియోగం చేసుకుని అదరగొట్టాడు. ప్రియాంశ్ ఆర్యా అవుట్ అయ్యాక వచ్చిన ఒమర్ జాయ్ 16 పరుగుల వద్ద అవుట్ అవ్వగా మ్యాక్స్వెల్ 0 పరుగుల వద్ద గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ ఇద్దరూ సాయి కిషోర్ బౌలింగ్లో వరుసగా అవుట్ అయ్యారు. అయితే మ్యాక్స్వెల్ అవుట్ అవ్వలేదు అని రీప్లేలో తేలింది. డిఆర్ఎస్ తీసుకుని ఉంటే మ్యాక్స్వెల్ నాట్అవుట్ అయ్యేవాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇలా పంజాబ్ మిడిల్ ఆర్డర్ మొత్తం పెవిలియన్కు క్యూ కడుతుంటే అయ్యర్ అదరహ అనిపించే బ్యాటింగ్తో అరిపించాడు. గుజరాత్ జట్టులో బౌలర్లు అందరినీ ఒక ఆట ఆడుకుని పరుగుల వరద పారించాడు. 230 స్ట్రైక్ రేట్తో అయ్యర్ అదరగొడుతుంటే మోడీ స్టేడియం శ్రేయస్ నామస్మరణతో మారుమ్రోగిపోయింది. అగ్నికి వాయువు తోడైనట్లు చివర్లో అయ్యర్కు శశాంక్ సింగ్ జత కలవడంతో పంజాబ్ స్కోరు తారాజువ్వలా దూసుకుపోయింది. గుజరాత్కు మాత్రం రక్త కన్నీరు మిగిలింది. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు సిక్సర్లు, 4లు కొడుతుంటే గుజరాత్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తగా పంజాబ్ స్కోరేమో ఆకాశానికి నిచ్చెన వేసింది. ప్రసిద్ధ కృష్ణ వేసిన 17వ ఓవర్లో 24 పరుగులను అయ్యర్ రాబట్టగా శశాంక్ సింగ్ ఏమో రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 20 పరుగులు, సిరాజ్ వేసిన 20 ఓవర్లో 23 పరుగులు రాబట్టి రఫ్ఫాడించాడు. వీరిద్దరి హిట్టింగ్ చూశాక సరికొత్త పంజాబ్ జట్టును చూసిన ఫీలింగ్ కలిగిందే. అయ్యర్ను వదిలేసినందుకు కేకేఆర్ జట్టు ఖచ్చితంగా చింతిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచారు. అయ్యర్ 42 బంతుల్లో 230 స్ట్రైక్ రేటుతో 97 పరుగులు చేయగా శశాంక్ సింగ్ 16 బంతుల్లో 275 స్ట్రైక్ రేటుతో 44 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. అయ్యర్ ఏకంగా 9 సిక్సర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్స్లో సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టగా రషీద్ ఖాన్, రబాడా చెరొక వికెట్ దక్కించుకున్నారు.
244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు పర్వాలేదనిపించే ఆరంభం లభించింది. గిల్ అద్భుతమైన హిట్టింగ్తో ఆరంభం నుండి దూకుడుగాడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. దీంతో గిల్పై ఒత్తిడి పెరగడం మొదలైంది. దీంతో 14 బంతుల్లో 236 స్ట్రైక్ రేటుతో 33 పరుగులు చేసిన గిల్ భారీ షాట్ ఆడే క్రమంలో మ్యాక్స్వెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయ్యాక కొద్దిసేపు నెమ్మదిగా ఆడిన సాయి సుదర్శన్ ఆ తర్వాత గేరు మార్చి దంచుకొట్టాడు. రన్ రేట్ తగ్గనీయకుండా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఓవర్కు కనీసం ఒక సిక్సర్, బౌండరీ ఉండేలా చూసుకుంటూ బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 41 బంతుల్లో 74 పరుగులు చేసిన సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. రూదర్ఫోర్డ్ వచ్చాక గుజరాత్ టైటాన్స్ స్కోరు వేగం ఊహించని విధంగా నెమ్మదించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వైశాఖ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి గుజరాత్ స్కోరు వేగం పడిపోయింది. విజయ్ కుమార్, మార్కో జాన్సన్ దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు కీలక సమయంలో 21 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. ఇక్కడే గుజరాత్ ఓటమి ఖాయమైంది. ఒత్తిడి పెరిగిపోవడంతో భారీ షాట్ ఆడే క్రమంలో 33 బంతుల్లో 164 స్ట్రైక్ రేటుతో 54 పరుగులు చేసిన బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్లో గెలుపు కోసం 27 పరుగులు చేయాల్సొచ్చినప్పుడు రాహుల్ తేవాటియా మొదటి బంతికే రనౌట్ అవ్వడం, స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న రూదర్ఫోర్డ్ 28 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది. పంజాబ్ బౌలర్స్లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.